యా బిఫోర్ దట్ బీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు రామ్మోహన్ రావు గారు ఒక క్లారిటీ ఇవ్వండి. సో తెలంగాణ తల్లి రూపం గురించే చర్చ. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో జారీ చేయలేదు, అధికారికంగా ఎక్కడ ప్రతిష్ఠించలేదు, తెలంగాణ భవన్కే పరిమితమైంది. అండ్ ఊర్లలో తెలంగాణ ప్రజలు బతుకమ్మ చెరువుల దగ్గర, బతుకమ్మ ఆటల దగ్గర తెలంగాణ విగ్రహాలను పెట్టుకున్నారు, తెలంగాణ తల్లి విగ్రహాలను అక్కడక్కడ పెట్టుకున్నారు. ఓకే, బట్ ఇందాక రామారావు గౌడ్ గారు లేపినటువంటి అంశం, కొంగు నడుముకు చుట్టమన్నారు, కొత్త విగ్రహంలో అన్నారు, కొడవలి చేతబట్టమన్నారు. ఒక అగ్రెసివ్ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా, ఆ బానిస బతుకులకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లిని వీరోచితంగా చూపించాలన్నది ఆ పాట భావం, రైట్? ఆ వీరోచితం ఇక్కడ కనిపిస్తుందా అన్నది పాయింట్, అదే చర్చ. రామారావు గారు. శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్ మిత్రులు నమస్కారం, ఐనిస్ ప్రేక్షకులకు కూడా. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విగ్రహ రాజకీయాలు, విగ్రహం లేని రాజకీయాలు నడుస్తున్నాయి. విగ్రహమే ఐకాన్ అయితే విగ్రహ రూపాన్ని పూజించి తలుచుకుంటే ఒక విగ్రహం ఉండగా మరొక విగ్రహం ఎందుకు అని ప్రశ్న వస్తుంది. నేనేమంటున్నానంటే విగ్రహాలు పెట్టడం కాదు, విగ్రహాల్లో ఉన్న స్ఫూర్తిని తీసుకోవాలి. గాంధీ మహాత్ముడు మనవడే మునిమనుడు ఏమన్నారు, మా తాత విగ్రహం అవసరం లేదు, ఆయన స్ఫూర్తిని తీసుకొని సరిపోతుంది, 400-500 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు దాని మీద అని ఆయన అన్నారు కదా. ఎప్పుడు కూడా అంబేద్కర్ తన విగ్రహాలు పెట్టమని ఎప్పుడు చెప్పలే. అంబేద్కర్ స్ఫూర్తిని రక్షించుకోవాలని వాళ్ళిద్దరు మహానుభావులు పేరు ఎందుకు చెప్తున్నానంటే, చాలా విగ్రహాలు మనకు శ్రీకాంత్ గారు, మీరు ఒక మాట చెప్తాను, ఎవరికైనా పరీక్ష పెడదాం. మీరు కాచిగూడ చౌరస్తాలో ఒక చిన్న బర్త్ స్టైల్ విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం ఎవరిదో పేరు చూడకుండా చెప్పమనండి. 100 మందికి పరీక్ష పెట్టాను. అంటే విగ్రహాలు ఎవరు గుర్తిస్తారు? నిజంగా చెప్పండి, వీర సావర్కర్ విగ్రహం అది. కాచిగూడ చౌరస్తాలో గతంలో పరమేశ్వరి మహేశ్వర థియేటర్ ముందట పక్కన చౌరస్తాలో వీర సావర్కర్ విగ్రహాన్ని మనం గుర్తుపడుతున్నారా? ఆయన మహానుభావుడు కాదంటలేండి. ఇక్కడ ఏమంటున్నా అంటే విగ్రహాలు పెట్టి వాళ్ళకి అవమానాలు చేస్తున్న తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఎల్బీ నగర్ చౌరస్తా అంటే ఎల్బీ నగర్ ఎవరో తెలియదు, లాల్ బహదూర్ నగర్ అని ఎవరికి తెలియదు, ఎల్బీ నగర్ అంటాం. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే రంగారెడ్డి జిల్లా అని తెలియదు, కేవీ రంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి తెలియదు. వీటన్నిటిని మనం మరుచుకుంటూ ఇవాళ విగ్రహ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటే, నిగ్రహం లేకుండా ఒకరి మీద పోటీలు పడి చేస్తున్నాడు. మంచో చెడ్డో నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ అంతకంటే కాదు. ఇవాళ ఏంటంటే ఒక విగ్రహం మంచో చెడ్డో పెట్టిండ్రు, భారత మాత రూపు కల్పించుకున్నారు. రైట్, మీరు అన్నట్టు రామ్మోహన్ రావు గారు సార్, అది విగ్రహం కాదు, నిగ్రహం ఉండాలి, పాలన మీద చిత్తశుద్ధి ఉండాలి. ఒకరు ఆనవాళ్లు చెరిపేసేటువంటి ప్రయత్నాలు ఇంకొకరు చేయకూడదు. సో దాన్ని కంటిన్యూ చేయాలి. అట్లా మారిస్తే ఇందిరాగాంధీ హయాంలో ఉన్నటువంటి భారతమాత విగ్రహాన్ని వాజ్పేయి వచ్చిన తర్వాత మార్చలేదు. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయారు. బట్ ఇక్కడ ఇది రాజకీయ కుట్ర కోణం అని చూడొచ్చా మనం? ఇంకోటి ఏంటంటే, వై బికాస్ అంటే ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి అంశం. ఒక ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో కొలుచుకోవడానికి ఒక మాత ఉండాలి, ఒక తల్లి ఉండాలి. తెలుగు తల్లి కాదు, మాకు తెలంగాణ తల్లి ఉంది, మా చేతిలో పూర్ణకుంభం కాదు, మా చేతిలో బతుకమ్మ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఎమోషన్ తోటి వచ్చినటువంటి ఈ విగ్రహం. సో దాని మీద ఈ రోజు బతుకమ్మ లేదు, కాళ్ళ కడియాలు లేవు. అఫ్ కోర్స్ ఒక తెలంగాణ మూర్తి భవించిన తెలంగాణ రూపాన్నే కదా ఆ రోజైనా ఈ రోజైనా మాట్లాడాల్సింది. అవును శ్రీకాంత్, నేనేమంటున్నాను, గతంలో తెలుగు తల్లి విగ్రహం ఉండగా తెలుగు తల్లికో విగ్రహం ఉంటుందా అని ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా చూసినాం. ఎందుకంటే కొన్నిసార్లు పాలి పంచాయతీ దాయాదుల పంచాయతీ వచ్చినప్పుడు రకరకాలుగా అంటాం. కానీ మంచో చెడ్డో తెలంగాణ రాకముందు నుంచే తెలంగాణ తల్లిని ఒక రూపకల్పన చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ గీతంగా మనం అందశ్రీ రాసిన జయ జయ తెలంగాణ అన్ని ప్రార్థనా గీతాల్లో మనం పాడినాం సార్. గతంలో ప్రతి పాఠశాలలో పాడేది. కేసీఆర్ గారు తప్పు చేశారు, దాన్ని కనీసం గుర్తించకుండా చేశారు, తప్పే అంటున్నాను. కానీ ఒక గుర్తించబడ్డ విగ్రహం ఓన్లీ తెలంగాణ భవన్ దగ్గర లేదు. రామారావు గారు అన్నట్టు రాష్ట్రం అంతా చాలా విగ్రహాలు స్థాపించుకున్నారు. ఎవరు మిగతా పార్టీలు పెట్టలేదు, మిగతా ప్రజలు రామారావు గారు రాష్ట్రం అంతటా మున్సిపాలిటీలు పెట్టిన ఉన్నాయి, ప్రజలు పెట్టుకునే ఉన్నాయి. ఏ ప్రజలు అందులో పార్టిసిపేట్ చేయాలి? ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ తీసేస్తారా? టిఆర్ఎస్ ఆనవాళ్ళు ఒక నిమిషం పాయింట్ రామారావు గారు, కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తా అన్నారు, బీఆర్ఎస్ మొక్క మొలకుండా వేస్తా అన్నారు. ఇప్పుడు మీరు అన్నారు టిఆర్ఎస్ పెట్టిన విగ్రహాలు, ఆ విగ్రహాలు తీసేస్తారా? కొత్త విగ్రహాలు పెట్టుకుంటాం, ఆ విగ్రహాలు తీసేస్తారా? ఆ విగ్రహాలు తీసేస్తారా? తెలంగాణ ఒప్పుకుంటారా? దొరల ఉన్నటువంటి రూపురేఖల్ని, దొరసాని రూపురేఖల్ని మనం ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం. ఇలా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ విగ్రహాలు కొన్ని పోలేదు. శ్రీకాంత్ గారు, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. పార్టీకో తెలుగు తల్లి విగ్రహం, పార్టీకో తెలంగాణ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే ప్రజలు ఏం కావాలి? మీరు ఇష్టమైనట్టు విగ్రహాలు మార్చుకుంటా పోతారా? అసలు నువ్వు ఎవరు ఎట్లా పెట్టినా విగ్రహం
ఎవరిని అడిగి పెట్టినావు? ఏ మీద వచ్చి కూర్చున్నాడు? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో ఒక మందకృష్ణ ఉండా, ఒక గద్దర్ ఉండా, ఒక కోదండరామ్ ఉండా, ఒక జయశంకర్ సార్ ఉండా, ఎవరుండి విగ్రహం నిర్మాణం చేసిర్రు? ఎవరిని నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు పెట్టినా. ఆ రోజు మేము ప్రశ్నించినాం, నీవు కరెక్ట్ కాదు అని చెప్పినాం. విద్యార్థి ఉద్యమకారులు కూడా ఎవరు ఒప్పుకోలేదు. నీవు ఇష్టం వచ్చినట్టు పెడితే అంటే కేసీఆర్ కి మీకు తెలుసు వాళ్ళకి ఏం కావాలంటే అదే చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అలా చెప్పినాం, మా గవర్నమెంట్ వచ్చినాడు తెలంగాణ బహుజన ప్రజల ప్రతీక, పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తెలంగాణ తల్లిగా గుర్తించుకుంటామని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం. ఆ చెప్పిన ప్రకారం చేస్తున్నాం. ఒకటి రామారావు గారు, ఆ మాటకు ఎవరు ఈ మాటకు ఎవరు నో చెప్పలేదు. ఈ మాటకు ఎవరు నో చెప్పలేదు. మూర్తి భవించిన తెలంగాణ రూపురేఖలు దొరపోకడ కాదు, ఒక సాధారణ మహిళ ఉన్నట్టు. కానీ ఇక్కడ కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి అన్నదే పాయింట్. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం, దత్తాత్రేయ గారు కమ్ బ్యాక్ టు రామారావు గారు, కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్.